నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ప్రజలకు మేలు జరగాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. పెదకాకాని మండలంలో నిర్వహించిన రోడ్ షోలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు సీఎం జగన్ అన్యాయం చేశారని పెమ్మసాని విమర్శించారు. ప్రజానాయకులు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి మీ పవిత్రమైన ఓటు సైకిల్ పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం మన ముందుకు వస్తున్న విద్యావంతుడు, వినయశీలి, మనందరి వాడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గెలిపించండి పొన్నూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని. గెలిపించండి పొన్నూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన శాసనసభ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని. గంజాయి మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చేర్చారు. వాటిని అరికట్టడానికి ఆయనకు టైం ఉండదు. ప్రజలందరూ నీళ్లు, అయ్యో రామచంద్ర ఇట్లా నీళ్లు లేవని బాధపడుతుంటే అసలు నీళ్ల గురించి ఆలోచించేవాడు గాని, అసలు నీళ్ల సమస్య ఉందని గాని, దీనికి కొంచెం ప్రణాళిక కావాలని గాని, అంటే నీళ్లు అనేది సమ్మర్లో దాహం వేస్తుంది, కరెంటు పోతుంది, ఇవనేది ఒక గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి కూడా తెలిసిన విషయాలు. ఆయన బయటకు రాడు, ఇంట్లో కూర్చుంటాడు. పొరపాటున బయటకు వస్తే ఉన్న 4 చెట్లు నరికేస్తాడు. అశోకుడు చెట్లు నాటించనైతే జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించను. మీ కోపాన్ని ఓట్ల ఉప్పెన రూపంలో తీసుకొచ్చి ఆయనకి చరమగీతం పాడాలని కోరుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సావల్యాపురం మండలం గంటవారిపాలెంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉగాది వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని సీఎం దంపతులకు అందించారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. पुनः पुनः अधिकार योग्यता पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता प्रसिद्धि द्वारा महाराज योग्यता फलसिद्धिरस्तु आजन्मलाकं कीर्ति उदिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फलसिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాహితీ సమాఖ్య, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా 27 వసంతాల సాహితీ వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణం, నాదస్వర కచేరీ, గుదిమెళ్ల కూర్మనాథ స్వామి పంచాంగ శ్రవణం చేశారు. పి హర్షిని, కె లాక్షణ్యాంజని, ఆర్ నవ్యపావని శ్రీరామ గానం చేశారు. సభకు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాద్, బొప్పూడి కృష్ణమోహన్, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం కార్యనిర్వాహకులు కెఎస్ రామారావు పాల్గొన్నారు. జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కళలను ఎందుకు ఆదరించాలో వివరించారు. భూమి స్వర్గమును పొందులను ఇచ్చిన వామనుండు మనవాడయుండ తక్కువేమి మనకు రాముండొక్కడుండు తక్కువేమి మనకు రాముండొక్కడుండు దశగ్రీవమును దండించిన దశరథ రాముని దయమనకుండ దశగ్రీవమును దండించిన దశరథ రాముని దయమనకుండ తక్కువేమి మనకు రాముండొక్కడుండు
the extreme proof of man's existence, the extreme proof of man's existence is poetry. The extreme proof of man's existence is justifying the existence of man. అని ఒక లాటిన్ అమెరికన్ కవి అన్నాడు. ఏ కవిత్వం రాసినా ఏం చేసినా జస్టిఫైయింగ్ ది ఎగ్జిస్టెన్స్, ఉనికి. పక్కకి తిరిగి వచ్చి పడుకుంటే తగిలిందో వాక్యం, పక్కకి తిరిగి పడుకుంటే తగిలిందో వాక్యం. పూర్వం ఒక రాజు తనకి పెళ్ళానికి మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో. పూర్వగాథలు ఉన్నాయి అక్కడ చెప్తాను. తనకి పెళ్ళానికి మధ్య కత్తి నాటాడట పక్క మధ్యలో. ఎవరు పలికినా ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది. అంటే కవిత్వం రాయటం అంటే ఖడ్గంతో సహజీవనం చేయటం. మొద్దుబారటానికి వీలు లేదు, మూకగా మిగలటానికి వీలు లేదు. అది ఈ సంవత్సరం గ్రహణాలు అనేటువంటివి ప్రత్యేకంగా ఏమీ కూడా కనపడవు. ఏ గ్రహణము కూడా లేదు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏమీ కూడా లేదు. ఈ సంవత్సరం కర్తరి నిర్ణయం 4/5/24 చైత్ర బహుళ ఏకాదశి శనివారం నుండి 11/5/2024 వైశాఖ శుక్ల చవితి శుక్రవారం వరకు ఉంటుంది. గురుమౌఖ్యమి 7/5/2024 చైత్ర బహుళ చతుర్దశి నుండి 7/6/2024 శుక్ల పాడ్యమి వరకు గురుమౌఖ్యమి ఉంటుంది. కాబట్టి శుక్రమౌఖ్యమి 28/4/2024 చైత్ర బహుళ చవితి ఆదివారం నుండి 8/7/2024 ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు ఈ యొక్క శుక్రమౌఖ్యమి ఉంటుందండి. ఈ సంవత్సరం అత్యంత అరుదైనటువంటి విశేషం ఉంటుంది. 13 రోజుల పక్షం అనేటువంటిది ఒకటి ఈ సంవత్సరం రాబోతున్నదన్నమాట. పాత గుంటూరులోని అంకమ్మ తల్లి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్వలి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు సంతోషంగా ఉండాలని మస్తాన్వలి ఆకాంక్షించారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే మతోన్మాద పార్టీలకు తమ ఓటు ద్వారా ప్రజలకు బుద్ధి చెప్పాలని మస్తాన్వలి కోరారు. యావత్ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉగాది పండగ సందర్భంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉగాది తీపి వగరు చేదు పులుపు రకరకాల రుచులు ఏ విధంగా ఉంటాయో జీవితంలో కూడా అదే విధంగా వాళ్ళ యొక్క పట్ల ఉన్నటువంటి దాన్ని అధిగమించి సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దుష్ట శిక్ష రక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన సాగుతూ ఉంది. ఈ శ్రీ క్రోధ సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని మంచిని మంచిగా చెడును చెడుగా చూసి ఈ చెడు ఆలోచన కలిగినటువంటి దుర్మార్గ శక్తులని తరిమి కొట్టి దేశంలో ప్రజలందరి మనల్ని పొందేటటువంటి లౌకికవాదమైనటువంటి పాలన అందించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. సకల శుభాలు కలగాలంటూ శ్రీవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సంవత్సరాదిలో ప్రజలు స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ఆలయ అర్చకులు మాధవాచార్యులు ఆకాంక్షించారు. प्रतिष्ठति वेंकटेश्वर स्वामी देवता दिव्य प्रसाद सिद्धिरस्तर्य पुरोगमये सर्वैश्वपूर्वैराचार्ये
భగవద్బంధువులారా, గుంటూరు ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన గార్డెన్స్ 5వ లైన్ అన్నమయ్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్సవాలను ఉగాది ఉత్సవాలన్నీ కూడా అత్యంత వైభవితంగా జరుగుతున్నవి. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి భక్తులందరూ కూడా స్వామిని సేవించుకోవడం, దర్శనం కోసం వేచి ఉన్నారు. క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది అంటాం. ఉగాది నామ సంవత్సరంలో తెలుగు సంవత్సరాది కాబట్టి, ఉగా అంటే నక్షత్ర గమనం కాబట్టి, నక్షత్ర గమనాన్ని బట్టి ప్రారంభమైనటువంటిది ఈ ఉగాది కాబట్టి సంవత్సరానికి ప్రారంభం సంవత్సరాది. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ కూడా సకల శుభాలు కలిగి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో తొలతూగుతూ ఉండాలని, ఆ కలిగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్ మంగళం. కాంగ్రెస్ నగర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న షేక్ ఉస్మాన్ తన పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏపీపీసీసీతో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావుకు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉస్మాన్ మాట్లాడుతూ, కొందరు నేతల స్వార్థ ప్రయోజనాల కోసం తనలాంటి కింద స్థాయి నాయకులను అణగదొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థంగా సేవలందించారని, వివిధ పదవులు నిబద్దతతో నిర్వహించారన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్న మాట తప్పారన్నారు. పార్టీలో తనకు అన్యాయం జరగటంపై ఎంతో బాధగా రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే నేనేందనుకున్నానంటే 2 సార్లు అవకాశం రాలేదు, నాకు మళ్ళీ 2024లో అవకాశం వచ్చింది అని చెప్పి నేను చాలా ఆశగా ఎదురు చూశాను. మస్తాన్ వల్లి గారు కూడా నేను ఎంపీగా వెళ్తున్నాను, నువ్వే ఎమ్మెల్యే అని చెప్పి 28వ తారీఖున విజయవాడలో నా చేత అప్లికేషన్ పెట్టించడం జరిగింది. నేను పెట్టిన తర్వాత కూడా షర్మిలారెడ్డి గారు ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా నన్ను ఇంటర్వ్యూ కూడా చేసే పరిస్థితి. 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన నన్ను నట్టేటం ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏమనాలి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో ఎవరినైనా అడిగినా ఉస్మాన్ అంటే ఎవరు అంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అని చెప్తారు, దాంట్లో సందేహమే లేదు. అలాంటి వ్యక్తిని, ఒక నాయకుడిని నేను నమ్ముకొని జీవితాంతం కష్టపడి జీవితాన్నే ధారపోసినప్పుడు ఆ నాయకుడు డబ్బు రూపణ కాదు, ఫస్ట్ ఏదో ఒకటి సహాయం చేయాలి అన్న ఒక కారణంతో చేయాలి, కానీ ఇలా నట్టేయడం ముంచకూడదు. అందుకే నాకు 2024 కూడా అవకాశం రాలేదు, నాకు మరలా సీట్ ఇవ్వకుండా ఇలా నట్టేయడం ముంచారు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున రాజీనామా చేస్తున్నాను. నా గుంటూరు నగర అధ్యక్ష పదవి కూడా నేను రాజీనామా చేస్తున్నాను. నేను ఒకటే విన్నవించుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలు కూడా ఒకటే విన్నవించుకుంటా. కార్యకర్తలారా, మీరెవరు ఏ నాయకుడిని నమ్మొద్దు. మీ కష్టం, మీరు కష్టపడ్డారు ఇప్పుడు దాకా, కానీ మీ కష్టం ఫలితం దక్కాలి. మీ ఇంట్లో మీ భార్య, మీ పిల్లలు ఎద్దేవా చేయకుండా మీరు మీ సహనాన్ని కాపాడుకొని మీ యొక్క వాల్యూని కాపాడుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క రాజీనామాను గుంటూరు నగర అధ్యక్షుడు పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. నాగార్జున సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి పాల్గొన్నారు. ప్రముఖ ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా పలువురు కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం కొనసాగించాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తెలిపారు. నేను మీ ఎదురుకుండా మాట్లాడే తరగతి లేదు, నేను ఎక్కువ చెప్పేది కూడా లేదు, కానీ ఇటువంటి కమిటీ జరుగుతూ ఉంటే సమ్మేళనాలు అవి కూడా నా ఉద్దేశంలో పాత రోజుల్లో తగ్గాయి, నెమ్మదిగా మళ్ళీ పెరుగుతున్నాయి. కవి సమ్మేళనాలు కానీ మన తెలుగు జాతి సంస్కృతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంగీతం, సాహిత్యం కానీ, డ్యాన్స్ కానీ ప్రతి విషయంలోనూ కూడా ముందుకెళ్తున్నాం. అలాగే కవి సమ్మేళనం, నేను 2-3 కవి సమ్మేళనాలు చూశాను. నేను చిత్తూరులో చూశాను, మధ్యలో మళ్ళీ పుట్టారపేటలో చూశాను, మేడం గారు అవి కలిసాం. ఇలా జరుగుతూ ఉంటే మళ్ళీ మన జాతి ముందుకు వెళ్తుంది, ఆంధ్రజాతి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ ఎందుకంటే నాకు ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే నేను మీ దగ్గర మాట్లాడలేను. ఆంజనేయుల ముందు కుప్పగంతలు వేయకూడదు కదా. మీ అందరి సమక్షంలో పూర్తిన అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. ఆ మాటలన్నీ వ్యతిరేకంగా వినపడుతూ ఉంటాయి. గర్భస్థ వ్యాధులు ఉంటాయి. స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశిలో తులారాశి పేపో రాది చిత్త, తులారాశి రామారావు కూడా తులారాశి వాడింది. చిత్తార్థం కన్యా, చిత్తలో 2 పాదాలు మాత్రం తులారాశి పడతాయి. వీళ్ళు వ్యవహారాల్లో జయాన్ని సాధిస్తారు, గుడిదుడుకుల నుండి బయటపడతారు,
రావాల్సినటువంటి సొమ్ములన్నీ వస్తాయి, నూతన గృహ నిర్మాణాన్ని సాధిస్తారు. పెదకాకాని మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కక్కెలపాడు, నంబూరు, వెంకటకృష్ణాపురం, ఉప్పలపాడు తదితర గ్రామాల్లో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఉప్పలపాడులో సహకరిస్తున్న కార్యకర్తలను, ప్రజలను చూస్తుంటే వైసీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదనిపిస్తుందని తెలిపారు. పాదయాత్రకు వచ్చిన జగన్ ఎన్నో హామీలిచ్చి వెళ్లారే తప్ప 5 ఏళ్లుగా జనం మొహం చూడడం మానేశారని ఎద్దేవా చేశారు. ఆయనేమో ఏసీ బస్సుల్లో తిరుగుతూ ప్రజల్ని అవస్థల పాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు గ్రామం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి డాక్టర్ పెమ్మసాని, ధూళిపాళ్ల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ధూళిపాళ్ల మాట్లాడుతూ గ్రామంలో వేసిన ప్రతి రోడ్డు టీడీపీ హయాంలో వేసిందే తప్ప ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదని తెలిపారు. నీళ్లు ఇవ్వలేక సర్పంచ్ అధికారులు తిప్పలు పడుతున్నారని, 4 ఏళ్లు 10 నెలలుగా చేయని నీటి సరఫరా కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. అక్కడ చూస్తే తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు, ఇక్కడ చూస్తే జనసేనలో జాయిన్ అవుతున్నారు. సో ఈ గ్రామంలో వైసీపీలో ఎవరు ఉండేటువంటి పరిస్థితి కనపడటం లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడే పాపం ఒక కుర్రవాడు చెప్పాడు, అన్నా ఇదిగో తనే, అన్నా నేను ఫస్ట్ టైం ఓటర్ని, నా ఓటు నీకే అన్నా అన్నాడు. తమ్ముడు నీకు మాట ఇస్తున్నా, నీకే కాదు నీలాంటి వాళ్ళు చాలా మందికి మీ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చెయ్యను అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా నేను ప్రవర్తిస్తా, మీరందరూ గర్వంగా ఉండే విధంగా, మీకు మంచి జరిగే విధంగా చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటూ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. When there is a double engine government and the focus comes from the Prime Minister himself in implementing the schemes, we are able to achieve that. Unfortunately, in last 5 years, many of the welfare schemes which were to be given to the poor of Andhra Pradesh never came through. Polavaram project, why it has not been delivered? Polavaram project will be delivered in next 5 years. The alliance, TDP-led alliance in Andhra Pradesh and the NDA at center will ensure that the Polavaram project is delivered. ఉగాది పండుగ సందర్భంగా బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని పెదకురుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పన్ను చెల్లించడానికి వీలుగా జీఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో అదనపు కౌంటర్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 30 లోపు చెల్లించిన వారికి 5% రాయితీని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు క్యాష్ కౌంటర్లు పనిచేస్తాయన్నారు. సోమవారం మధ్యాహ్నం నుండి కౌంటర్లు అందుబాటులో ఉంచుతామని, కావున పన్ను చెల్లింపుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సంపత్ నగర్ 8వ లైన్ రామాలయంలో నిన్న వసంత నవరాత్రుల కార్యక్రమాలు జరిగాయని అర్చకులు తెలియజేశారు. 10వ తేదీ నుండి టీటీడీ దేవస్థానములు, ధర్మ ప్రచార పరిషత్, జిల్లా శాఖ వారి సౌజన్యంతో శ్రీమద్ రామాయణ సప్తాహం 16వ తేదీ మంగళవారం వరకు, 17వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం, సాయంత్రం 6:30 గంటలకు కళ్యాణమూర్తుల నగరోత్సవం, 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు నారాయణ సేవ జరుగునని తెలిపారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గుంటూరులో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమికి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మందకృష్ణ మాదిగ తెలిపారు.
మాదిగల సంక్షేమం కోసం మాదిగ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా మా ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో లాయర్ను నియమించకుండా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా నిలబడి మా వర్గీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది రుజువవుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే మా పిల్లల చదువులు మాకు ఉద్యోగాలు దక్కుతాయనే విషయం నిర్ధారణ అయితే మరి వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను పెట్టకపోవడం మా విద్యా ఉద్యోగ అవకాశాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందకుండా చేయడంలో భాగమే. మాదిగ కార్పొరేషన్కు 5 ఏళ్లు గడిచినా 5 రూపాయలు కూడా కేటాయించలేదంటే మమ్మలను ఆర్థికంగా ఎదగకుండా కుట్రలు చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. రాజకీయ ప్రాతినిధ్యంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాల కాడ 10 మాత్రమే మాకు కేటాయించి 19 మా సోదర వర్గానికి కేటాయించడం అంటే రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కడంలో భాగమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకమని నిర్ధారణ జరిగింది. మాదిగల సంక్షేమానికి వ్యతిరేకమనే విషయం రుజువైంది. మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విస్మరిస్తుంది అనడానికి అది రాజకీయంగా రుజువైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూటమి గెలుపు మా గెలుపుగా భావిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.